ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14 నుంచి 22 వచనం చూసుకున్నప్పుడు దావీదు సౌలుతో ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాణిని తరమొచ్చున్నాడు. చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునని చెప్పినప్పుడు దావీదు సెలవిచ్చిన మాటలు బట్టి సౌలు దుఃఖంతో, ఎవరైనాను శత్రువు దొరికిన ఎడల అతనికి ఉపకారం చేసి పంపించిన, నీవు ఈ కార్యము చేసి నాకు ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవే నాకంటే నీతిపరుడవు అని చెప్పి, నీవు ఇశ్రాయేలుకు రాజు అవదు, నీ రాజ్యము స్థిరపరచబడును. కాబట్టి నీవు రాజు అయినప్పుడు నా సంతతి వారు నిర్మూలన చేయకున్నట్లు వారిని నీవు నాతో ప్రమాణం చేయమనగా దావీదు సౌలుకు ప్రమాణం చేసినట్టు చూస్తున్నావు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. దావీదును అతని జనులు కూడా తమ కొండ స్థానంలోకి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం.